అది 16వ శతాబ్దం. మొఘల్ సామ్రాట్ బాబర్ సర్వశక్తులను వినియోగించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోనారంభించాడు. దాదాపు ఉత్తర భారతదేశమంతా తన విజయకేతనాన్ని ఎగురవేయడంలో సఫలీకృతమయ్యాడు. కాని సుభిక్షము, సర్వతంత్ర స్వతంత్రమని ప్రసిద్ధి చెందిన రాజ్యమొకటి దక్షిణ భారతంలో విలసిల్లుతూ ఉండేది. ఆ రాజ్యమే విజయనగరం. విజయనగర రాజు బుద్ధిబల, భుజబల సంపన్నుడైన శ్రీకృష్ణదేవరాయలు. ధర్మ సంస్థాపనలో వారికున్న సాటిలేని శ్రద్ధాభక్తులు, అలాగే వారికున్న కళాపిపాస వారి వ్యక్తిత్వానికి అద్దం పట్టేవిలా నిలిచాయి. మహామంత్రి తిమ్మరుసు వీరిని శ్రీకృష్ణదేవరాయల వారు అమితంగా అభిమానించటమే కాదు, పితృతుల్యులుగా వారిని ఎంతగానో గౌరవించేవారు. ఇక రాజపురోహితుడు తాతాచార్యుడు ధూర్తుడు, అవకాశవాది, దురాశాపరుడు. విజయనగర సామ్రాజ్య దర్బారుకే కళంకమైన ఇతడు కేవలం వంచన, కాపట్యాలు, కుతంత్రాలతో తన పబ్బం గడుపుకునేవాడు. అయితే శ్రీకృష్ణదేవరాయల వారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా, సమస్త విజయనగర రాజ్యానికి గర్వకారణం కానున్న ఒకానొక వ్యక్తి ఇంకా అజ్ఞాతంగానే ఉన్నాడు. అతను త్వరలో ఈ దర్బారుకు విచ్చేసి శ్రీకృష్ణదేవరాయల వారిని తాతాచార్యుడు లాంటి ఆంతరంగిక శత్రువుల నుంచి కాపాడడమే కాదు, విజయనగర సామ్రాజ్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్న బాహ్య అజ్ఞాత శత్రువుల నుండి కూడా రక్షించనున్నాడు. అయితే ఈ మహత్కార్యాన్ని నిర్వర్తించనున్న వ్యక్తి ఎక్కడో సుదూరంగా ఉన్న తెనాలి అనే గ్రామంలో తనదైన లోకంలో హాయిగా ఉన్నాడు. ఇకతని పేరు రామ. ఇదే రామా ఇల్లు. ఈరోజు ఎవరికో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లి ఎవరికనుకుంటున్నారా? స్వయానా మన తెనాలి రాముడికే. ఈవిడ లక్ష్మమ్మ, శ్రీ శ్రీ తెనాలి రామగారి తల్లిగారు. ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఈమెను అమ్మ అనే పిలుస్తారు. అమ్మ ఈరోజు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఎవరికైనా ఏవైనా పనులు చెప్పాలంటే సైగలు చేసి పురమాయిస్తున్నారు. అయ్యో అమ్మా, వధూవరులను పిలిపించరేమిటి? శుభముహూర్తం దాటిపోతుంది. ఇంకా ఎంతసేపు నేను ఎదురు చూడాలి? ఇదిగో అమ్మా, మీరు వింటున్నారా లేదా? అసలు రామ మన పిల్లవాడే కదా, వాడి కోసం ఎదురు చూడలేమా ఏంటి? వధూవరులను పిలిపించండి. ఒక పక్క శుభముహూర్తం దాటిపోతుంది అంటుంటే. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః. వీడు గుండప్ప, రామునికి ఎంతో ప్రియమైన మిత్రుడు. ఒరేయ్, ఏమిట్రా నువ్వు? గంతలు మీ బొందుకు వేలాడుతున్నాయి, భలే బాగున్నాయి. అయితే ఏమిటి? తుంతుకోనా? దేనికి? ఆదుకుంటానికి తుంతుకుంటానులే. నిన్నసలు వెళ్ళు. సంభావన ముట్టలేదు, వీడి గంటలు కావాలట, గంటలు. రండి రండి, తెనాలి రాముడికి కాబోయే వధువెవరో, ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో ఒకసారి చూసొద్దాం. ఈవిడ పేరు శారద, రాముడి చిన్ననాటి నేస్తం. ఇప్పుడు రాముడికి కాబోతున్న సతీమణి. అయ్యో, వధూవరుల్ని పిలిపించరేమిటండి? ఎత్తుకోండి. దిక్కులు చూస్తారేంటి? అయ్యో లేమ్మా. రాముడు నీతో వివాహం కాదనుకొని పారిపోయాడు. అదన్నమాట. రాముడు నీతో వివాహం కాదనుకుని రాముడు నాతో పెళ్లి కాదనుకుని పారిపోయాడా? ఎత్తుకో దేవుడు, నన్ను ఎత్తుకో. నా బతుకేంటిలా అయిపోయింది. నా
సమస్త పండితులు అగ్రగణ్యులు, విశ్వవిఖ్యాతిగాంచిన మహాజ్ఞాని, మహా విద్వాంసులు, కవి సామ్రాట్టులు, సమస్త వేదాలను అవపోసన పట్టిన మహా మనీషి, విజయనగర సామ్రాజ్యానికే గర్వకారకులు శ్రీ 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 పండిత రామ గారు దర్బారులో ప్రవేశిస్తున్నారహో. పండిత రామ గారికి జై! 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 పండిత రామ గారికి ఎలా ప్రశంసించేది తమరిని? భాషలో మాటలు లేవనిపిస్తోంది. ఈ మానవ శరీరంలో స్వయాన ఏ దేవుడో వెలిశాడు. లోకంలో నలుమూలలా మీ కీర్తి ప్రతిధ్వనిస్తోంది. వీరే మన అష్టదిగ్గజులైన రామ. పండిత రామ గారికి పండిత రామ గారికి పండిత రామ గారికి రామా, నన్ను రక్షించవా? నీ బంధువుని రక్షించు రామా. అయ్యో కుంభకర్ణుడి తమ్ముడా, లే ముందు. నా గురించి ఆలోచించవా నువ్వు? ఈ మేక నన్ను నమిలి మింగేశాక రక్షిస్తావా ఏంటి? ఆ కంఠం రాముడి పిలకది. దాని పేరు బంధువు. దాని మాటలు కేవలం రాముడికే వినపడతాయి. రాముడేదైనా ఇరకాటంలో పడబోతుంటే హెచ్చరించడం దాని అలవాటు. ఏయ్, పో పో. మరో 2 క్షణాలు ఆలస్యమై ఉంటే నేను ఈ పాటికి ఆకలి మీద నా మేక పొట్టలకు చేరేవాణ్ణి. ఎప్పుడు ఏది ఎలా జరగాలో దేవుడు ముందే రాసుంచాడు. జరగరానిది జరగలేదు కదా, నీకు దుఃఖం ఎందుకు? నీ కండగా ఈ మహాకవి ఉన్నాడు బంధువు. నా నెత్తిన హాయిగా ఉన్నదానివి నిన్ను ఎవ్వరూ చంపలేరు. కాని రామా, సర్లే వదిలే, బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుందా? మరి చేయి చాచి ఆ మామిడి పండు తుంచుకోవచ్చు కదా రామా. ఏ మాటలవి? అది ప్రకృతికి అవమానం కదా. ప్రకృతిని అవమానించడమా? అంతే కదా మరి. ప్రకృతి నియమం నీకు తెలీదా బంధు? ప్రతి జీవితానికి ఓ అంతం ఉంటుంది. ఈ మామిడి పండు రూపం చూస్తుంటే నాకు తెలిసిపోయింది. చెట్టు మీదనే దీని జీవితం పూర్తయింది. ఇది స్వయంగా వచ్చి నా వల్లనే పడిపోతుంది. అంటే ప్రకృతి మాత స్వయంగా తలపెట్టిన పనిది. దీనికోసం నేనెందుకు శ్రమ పడాలి చెప్పు? నీలాంటి సోమరిపోతూ దిక్కుమాలిన వ్యక్తికి పిలకగా ఉన్నానే, నా కర్మ. సిగ్గు సిగ్గు. సిగ్గుపడాల్సింది నేను. ఓ మహారాజు గారింట రాజకుమారుల్లో పుట్టవలసిన వాడిని నేను. కానీ పుట్టింది ఎక్కడా? తెనాలనే ఊరిలో, అది గొర్రెల మధ్యలో. అసలు ఇది న్యాయమేనా? సరే వదిలే, కాసేపు నేను విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి కావాలా నీకు? ఆ ఇందులే సంబడం. అటు చూడు, నీకోసం స్వయాన యమరాజు తన దూతను పంపించాడు. నిన్ను మిత్రుడు అందానికి నాకు చాలా సిగ్గుగా ఉంది తెలుసా? ఎవరి గురించి కాకున్నా కనీసం శారద గురించైనా ఆలోచించవా? నువ్వు పాలిపోయావని తెలిసినప్పటి నుంచి ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? తెలుసు, బాగా తెలుసు. మరి నా మాటో? అయినా శారదని పెళ్లి చేసుకుంటావా అని నన్ను ఎవరైనా ఒక మాటైనా అడిగారా? నువ్వు శారద చిన్ననాటి మిత్రులే కదా, నువ్వే కదా అన్నావు నువ్వు తన్ని ఎంతగానో ప్రేమిస్తున్నావని. అన్నాను గుండప్ప, అన్నాను. కానీ ప్రేమకి వివాహానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు మాట చెప్పు చూద్దాం. ఈ లోకంలో అన్నిటికన్నా ఖరీదైన వస్తువేది? బందలు తొక్కుతున్నద్దులా? మంగళసూత్రాలు. భర్తగా జీవితాంతం దాని వాయిదాలు నేనే చెల్లించాలి. తనదే ఉంది, తన మెడలో మంగళసూత్రాలు వేసుకుని కూర్చుంటుంది. కానీ జీవితాంతం ఇంటి బరువు బాధ్యతలు మొయ్యాల్సింది నేనే కదా. లామా, నన్ను చెప్పని గుండప్ప, నన్ను చెప్పని. అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినప్పుడల్లా తనే నాకు ఆశ్రయం ఇచ్చేది. నాకు డబ్బు అవసరమైనప్పుడల్లా పాపం తనే వాళ్ళ నాన్నగారి దగ్గర దొంగిలించి మరీ నాకు ఇచ్చేది. అలే. ముందు నేను చెప్పేది విను. ఎప్పుడైనా నాకు ఒక సమస్య వచ్చిందంటే తనే నాకు అండగా నిలబడేది. అందుకోసం తనకి ఏం చేయాలి? నువ్వే చెప్పు, ఏం చేయాలో? జీవితాంతం తనకు ఉడిగం చేయాలా? వెనక్కి తిరిగి చూడు. వెనక్కి. అబ్బా, వెనక చూడడానికి ఏముందని? అదేదో శారదొచ్చి నా వెనక నిలబడినట్టు. వెనక నిలబడింది. ఏం మాట్లాడుతున్నావు?
శారదా, నువ్వెప్పుడొచ్చావు? మనకు తెలియనే లేదు కదా. ఆహా, నువ్వు ఈ దుస్తులు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? అయ్యో, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు బాగా తెలుసు కదా, ఏడుస్తుంటే నీ మొహం అస్సలు బాగుండదని. ఎత్తుకో. వీణ్ణి కాదు, నన్నెత్తుకో అన్నాను. నన్నెత్తుకొని ఈ ఓడితో నన్ను ఆ చెట్టుకు ఊరేసే. ఇలా బతుకుండడం కంటే చచ్చిపోవడమేనాయో. అయ్యో దేవుడా, నేను చేసింది తప్పే, క్షమించమని కూడా నిన్ను అడిగానుగా. ఎప్పుడు చెప్పావు? నేను అడగలేదా? అయితే ఇప్పుడు అడుగుతున్నాను, నన్ను క్షమించవా? తప్పైపోయింది. అదేంటంటే వివాహం అని చెప్పగానే నాకు చాలా భయం వేసింది, అందుకే అలా పారిపోయి వచ్చాను. అయినా నీకు బాగా తెలుసు కదా, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ శారదా. ఇక నా వివాహం కూడా ఎప్పటికైనా నీతోనే. ఇప్పుడు ఏమీ లాభం లేదు లామా. ఇక వివాహ ముహూర్తం దాటిపోయిందిగా. ఇక పురోహితుడు పాలిపోయిందాదు. అమ్మా, మీకు ఒక నమస్కారం. నన్ను వెళ్ళనివ్వండి తల్లి, వెళ్ళనివ్వండి. ఆ రామ ఎప్పటికీ తిరిగి రాడమ్మా. అయినా నీలాంటి అమ్మే నాకుంటే నేను కూడా పారిపోయేవాణ్ణి. రామ మాత్రం ఎందుకు తిరిగి వస్తాడు తల్లి? చాలా పెద్ద పండితులు ఆ తాతాచార్యుల వారు. శ్రీకృష్ణదేవరాయల వారి రాజపురోహితులు. నేను వారి గోష్ఠికి హాజరు కాకపోతే నన్ను చంపేస్తారు. మహాగురు తాతాచార్యుల వారికి జై! 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 మహాగురు తాతాచార్యుల